నమస్కారం అండి. నేను మీ అభిమాన కార్టూనిస్ట్ మాధవ్ని. ఈరోజు గేమ్ చేంజర్ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. చాలా వరకు అనేక పత్రికల్లో, ఛానల్స్లో, రకరకాల మాధ్యమాల్లో సినిమాల గురించి రకరకాల సమీక్షలు వస్తూ ఉంటాయి. కాకపోతే ఈ రోజుల్లో పత్రికల్లో, మాధ్యమాల్లో రివ్యూలు చూసి సినిమాకు వెళ్ళే పరిస్థితి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ సమీక్షలు చేసే వారి యొక్క దృష్టికోణం కానివ్వండి, ఆ పత్రికల పాలసీస్ కానివ్వండి, ఆ ఛానల్స్ యొక్క పరిమితులు, పరిధులు, వారి యొక్క వాటన్నిటికీ లోబడి ఉండవచ్చు ఆ రివ్యూ. వాటన్నిటికంటే కూడా ఎక్కువగా ఒక సినిమా చూసేసి థియేటర్లోంచి బయటకు వచ్చే ఒక సామాన్య సగటు ప్రేక్షకుడు ఉంటాడు కదా, ఆ ప్రేక్షకుడు చెప్పే ఓపెన్ రివ్యూ ఉంటుంది కదా, ఆ రివ్యూ జెన్యూన్గా ఉంటుంది. ఆ రివ్యూని బేస్ చేసుకొని సినిమాల్లోకి వెళ్తున్నారు. ఎందుకంటే ఆ సామాన్య సగటు ప్రేక్షకుడికి ఎటువంటి పరిమితులు ఉండవు, ఎటువంటి పరిధులు ఉండవు, ఏ కోణం ఉండదు. ఆ సినిమా మూడ్లోనే ఉంటాడు బయటికి రాగానే. సో తనకి ఏమనిపిస్తే చెప్పేస్తాడు. ఆ చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆ జెన్యున్ రివ్యూ, ఇది బాగుంది, బాగాలేదు, లేదు కొంచెం మోట ఆరేది అమ్మ చించేసాడ్రా, ఏమన్నా పర్వాలేదు, బట్ దట్ ఈస్ ఎ జెన్యున్ రివ్యూ. సో అలాంటి రివ్యూలకి బాగుంటుంది. సో అదే విధంగా ఈరోజు గేమ్ చేంజర్ మూవీకి వెళ్ళొచ్చామండి. ఇప్పటి వరకు అయితే గేమ్ చేంజర్ గురించి రకరకాల టాక్స్ వినిపించాయి. ఈ రిలీజ్ అయిన 2 రోజుల్లో ఇప్పటి వరకు ఉన్న అంచనాలు వేరు, రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచి వచ్చిన డివైడ్ టాక్ అంతా వేరు. కొంతమంది శంకర్ గారు మూవీ అంటున్నారు, పాతది అంటున్నారు, పాత వాసనలు ఉన్నాయంటున్నాడు, ఇది ఇప్పుడు రావాల్సిన సినిమానే కాదంటున్నారు, ఇది పాత సబ్జెక్ట్ అంటున్నారు, లేకపోతే ఎప్పటిదో భారతీయుడు అంటున్నారు, రకరకాలుగా అంటున్నారు. బట్ ఒక్క విషయం ఏంటంటేనండి, ఇక్కడ మనము శంకర్ గారు కానివ్వండి, మన మణిరత్నం గారు కానివ్వండి, అలాంటి మేధావులైన పెద్ద పెద్ద దర్శకుల సినిమాలు తీసుకున్నప్పుడు వేరే వాళ్ళ రివ్యూలు వినేసి మనం ఒక అభిప్రాయానికి, ఒక అంచనాకి రావద్దని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అటువంటి పెద్ద దర్శకుల మీద మనకి ఇప్పటివరకు ఒక అభిప్రాయం ఉంది, ఒక గౌరవం ఉంది. వాళ్ళు అల్లాటప్పగా ఏ ఒక్క సబ్జెక్టుని కూడా టేకప్ చేయరు, డీల్ చేయరు. చిత్రీకరణ కానివ్వండి, సబ్జెక్టు కానివ్వండి, ఏదైనా కూడా. ఇంకా శంకర్ గారి గురించి చెప్పాలనుకుంటేనైతే అసలు మనం మాటల్లో చెప్పలేం. ఎందుకంటే దర్శకుడిగానే ఆయన అనుభవము దాదాపు 3 దశాబ్దాల పైనే. అంటే అంతకుముందు ఆయన సినిమాల్లోకి ప్రవేశించి అసిస్టెంట్ డైరెక్టర్గా రకరకాల స్థాయిల్లో ఆయన ఎదిగిన క్రమము అనేది ఇంకా అంతకంటే ముందే. అంటే ఆయనకు సినిమా మీద కానీ, ప్రతి ఫ్రేమ్ మీద కానివ్వండి, ప్రతి పాత్ర మీద కానివ్వండి, సమాజం మీద కానివ్వండి, ఎంత సునిశ్చితమైన దృష్టి ఉండవచ్చు. సో అలాంటప్పుడు ఏ సినిమాను కూడా ఆయన అల్లాటప్పగా తీయకపోవచ్చు. అందున ఇంకా ఇది ఇప్పుడు రామ్ చరణ్ గారి మీద ఇంత పెద్ద బాధ్యత ఉంది. ఏంటి, గ్లోబల్ స్టార్. ఇలాంటి రామ్ చరణ్ గారు ఉన్నారు, ఇంతమంది గొప్ప నటీనటులు ఉన్నారు, ఇంతమంది ఆయన తీసుకొని ఇంత కాస్ట్, ఇంత క్రూ, ఇంత బడ్జెట్, భారీ బడ్జెట్తో ఇంకొక గొప్ప రికార్డ్ ఏంటంటే స్ట్రైట్గా వచ్చిన తెలుగు సినిమా ఇది. ఇలాంటప్పుడు ఇంతమంది మీద ఇన్ని అంచనాలు ఉన్నప్పుడు ఆయన ఎందుకు ఒక్కొక్క పాత్రను కానివ్వండి, పాత సబ్జెక్టు తీసుకొని కొత్తగా చేయడము, కొత్తగా చెప్పడం అలాంటివి ఉంటాయని నేను అనుకోలేదు. సో చూసిన తర్వాత ఇదొక విజువల్ వండర్ అనిపించింది. సో నిజాయితీగా ఇక్కడ నేను ఒక విషయం చెప్పుదాం అనుకుంటున్నానండి. నేను ఏ హీరోకి కానీ ఎవరికి కూడా దురభిమానిని కాదు, అభిమానిని కాదు, వ్యతిరేకిని కాదు. నిజం చెప్పాలంటే ఒక మంచి సినిమాకి అభిమాని నేను. సో అదేవిధంగా నాకు పుష్ప మూవీలో కానివ్వండి, మరో విషయంలో కానివ్వండి, మహేష్ బాబు గారి సినిమాల్లో కానివ్వండి, ఏ సినిమా చూసినప్పుడు కూడా ఒక సామాన్య సగటు ప్రేక్షకుడు ఆలోచించినట్టు ఈ పాట బాగుంది, ఈ ఫ్రేమ్ బాగుంది, ఇక్కడ ఈ కథ బాగుంది, ఈ పాత్ర నిర్మాణం బాగుంది, ఇట్లానే చూస్తాను తప్ప అక్కడ ఎవరు కూడా ఆ హీరో అని కానీ, ఆ ప్రాంతం కానీ నాకు ఏమీ లేవు. సో ఇప్పుడు మనం ప్రస్తుతం మాట్లాడుకుంటున్న గేమ్ చేంజర్ మూవీ విషయానికి వస్తే చాలా బాగుందండి. అసలు శంకర్ గారి విజన్ అంటేనే అబౌవ్ ద ఆర్డినరీ. సో పాత సినిమాల్లో లాగా ఉంది, పాత సబ్జెక్ట్ అంటున్నారు. ఇక్కడ ఈ పాత సబ్జెక్ట్ అనే లంచం గురించి నేను ఒక మాట చెప్పుదాం అనుకుంటున్నాను అండి.
ఉదాహరణకు పోలియో అనేది ఉంది. పోలియో అనేది ఒక వ్యాధి, ఒక అవకరము, ఒక దాన్ని ఏమంటారు, ఒక రుగ్మత. సో అది దాదాపు ఒక 2-3 దశాబ్దాల క్రితము అదొక పెద్ద సబ్జెక్టు, పెద్ద సమస్య, సామాజిక సమస్య. మరి ఇప్పుడు పోలియో అనేది లేదు, నిర్మూలన అయిపోయింది. పోలియో గురించి మాట్లాడుకుంటే ఇది అయిపోయిన సబ్జెక్ట్ అందాం. మరి అదే కొన్ని కొత్త విషయాలకు వస్తే మలేరియా ఉంది. మలేరియా 30 ఏళ్ల కింద మాట్లాడుకున్నా ఇప్పుడు మాట్లాడుకున్నా కొత్తదే. ఎందుకంటే ఈ మలేరియా అనేది ఉంది, ఇప్పటికీ ఉంది, ఇంకా బలపడిందని చెప్పుకోవచ్చు. అట్లాగే లంచం అనేది కూడా భారతీయుడు తీసినప్పటికీ ఇప్పటికీ ముదిరిపోయింది. ఇంకా అంటే ఒకప్పుడు ఎవడన్నా 10 రూపాయలు 100 రూపాయలు లంచం తీసుకుంటే భారతీయుల్లో విచిత్రంగా చెప్పుకునేవారు. అదే ఇప్పటికి వచ్చేసేపటికి ఏమైందంటే 100 కోట్ల స్కామ్ అంటున్నారు. అది తెల్లారే ఆ రోజు చూస్తున్నారు, అవునా స్కామా, సామాన్య జనం అనుకో మనకు అదే సంబంధం లేదు, అదెవరో పెద్ద వాళ్ళకి సంబంధించింది అయి ఉంటుంది అని అనుకుంటున్నారు. కానీ అది ఎక్కడి నుంచి వెళ్తోంది? మన సంచుల్లోంచే, మన దగ్గర నుంచే వెళ్తోంది. అది కొత్త జనరేషన్కి మరి తెలుసా తెలియదా అనేది కొంత ప్రశ్నార్థకమే. అదే విధంగా చూసుకుంటే ఇప్పటికీ కూడా అది ఇప్పుడు కాదు, ఇంకా 10 సంవత్సరాల తర్వాత శంకర్ గారు తీయనివ్వండి, ఇంకెవరైనా కొత్త దర్శకులు తీయనివ్వండి, లంచం అనేది ఫర్ ఎవర్ గ్రీన్ సబ్జెక్టు. లంచాన్ని నిర్మూలించాలి, లంచగొండితనము, లంచగొండి వ్యవస్థని నిర్మూలించాలి అని ఎవరు సినిమాలు తీసినా అది కొత్తదే, ఎప్పటికైనా దాన్ని ఆలోచించాల్సిన విషయమే. కనుక పాతదేం కాదు. ఇంకొకటి, కొంతమంది అంటున్నారు ఒకళ్ళలోంచి కొంత, అపరిచితుల్లోంచి కొంత, దీంట్లోంచి కొంత, దాంట్లోంచి కొంత తీశారని అంటున్నారు. సరే, అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గనక ఉదాహరణకు రాఘవేంద్రరావు గారు ఉన్నారు. రాఘవేంద్రరావు గారు సినిమా చూసినప్పుడు ఆయన పాత సినిమాల్లోంచి కొన్ని వాసనలు కనిపిస్తాయి. కృష్ణవంశీ గారు ఉన్నారు, ఆయన పాత సినిమాల్లోంచి కొన్ని వాసనలు కనిపిస్తాయి. సో అది మానవ నైజం. వాళ్ళ నిన్నటి సినిమాలు, నిన్నటి ఆలోచనలు ఈరోజు మళ్ళీ కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తారు. సో ఆ విధంగా కనిపించడం అనేది తప్పు కాదు, ఒప్పు కాదు. అట్లాని పాతదేం కాదు. అట్లని అదొక్కటే కాకుండా ఇప్పుడు కొత్త జనరేషన్కు కానివ్వండి, పాత వాళ్ళకైనా కూడా ఇందులో ప్రతి చోట కూడా గొప్పగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రామ్ చరణ్ గారు ఫైట్స్ బాగా చేస్తారు. ఆయన అమాంతంగా మనుషులను గాల్లోకి ఎగిరేసుకుంటూ వెళ్ళిపోతారు, చాలా బాగా చేస్తారు. కానీ అన్ని చోట్ల అదే కాకుండా ఆయన బుద్ధి బలాన్ని వాడారు. ప్రతి చోట ఎత్తుకు పై ఎత్తు, ఎత్తుకు పై ఎత్తు. దానికి ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక గొప్ప నిర్వచనం చెప్పారు, అది బాగుంది. దాంతోపాటు సిఇఓ, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, వాళ్ళ విధులేంటి, వాళ్ళ పరిధులు ఏమిటి, వాళ్ళ అధికారాలు ఏమిటి, వాళ్ళు మన భారతదేశంలో విభిన్న సంస్కృతులు ఉన్నాయి, విభిన్న రాష్ట్రాలు ఉన్నాయి, ఒక్కొక్క చోట ఒక్కొక్క రాజకీయ పరిస్థితులు ఉంటాయి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రతి ప్రాంతంలో ఆ ఎలక్షన్ కమిషన్ అనేది సమర్థంగా ఎన్నికలను నిర్వహించడానికి వాళ్ళ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది, వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ పనితీరు ఎలా ఉంటుంది, ఇవన్నీ చాలా ఆలోచింపజేసేట్టుగున్నాయి. చాలా వరకు ఇప్పటి సమాజంలో అంటే యూత్కి కానివ్వండి, ఎవరికైనా తెలియచ్చు, తెలియకపోవచ్చు. తెలియదని మనం సర్టిఫై చేయడానికి లేదు. ఎందుకంటే ఆ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఏముంటుంది విధులు, ఎప్పుడో ఒకసారి 5 ఏళ్లకు వచ్చే ఎలక్షన్లలోనే కదా వాళ్ళ పని, మిగతా టైంలో వాళ్ళ పాత్ర ఏముంటుంది అనుకుంటారు. కాదండి. ఎందుకంటే 5 ఏళ్లకోసారి 2 ఏళ్లకోసారి ఎక్కడ ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఆ వ్యవస్థ అనేది నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఉదాహరణకు డాక్టర్ అనేవాడు ఎప్పుడో ఒకసారి రోగం వచ్చినప్పుడే టకటక కట్ చేసి ఒక 10 నిమిషాలు ఆపరేషన్ చేస్తాడు, అప్పుడే ఉంటుంది డాక్టర్ పని అని అనుకోలేం కదా. ఆ 10 నిమిషాలు కట్ చేసి కుట్లేయడానికి, ఆ రోగాన్ని నయం చేయడానికి ఆ డాక్టరు యొక్క కృషి, డాక్టర్ తయారు కావడానికి 30-40 ఏళ్ల కృషి ఉంటుంది. సో అట్లాగే ఈ ఎలక్షన్ కమిషను, ఆ వ్యవస్థ అనేది బాగుంది. అట్లాగే చాలా వరకు ఇప్పటి మన తెలుగు సినిమాల్లో కానివ్వండి, రకరకాల భాషల్లో హీరోయిన్ల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాళ్ళు ఎలా అయిపోయారంటే అందాల ఆరబోత, 4 డైలాగులు, రెచ్చగొట్టే డైలాగులు, వీలైతే ఒక అది ఏమంటారు దాన్ని, ఐటమ్ సాంగ్స్
జస్ట్ అలా ఉంటున్నాయి. గ్లామర్ పరంగా ఓకే. ఇందులో గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే హీరో రామ్ చరణ్ గారి కెరియర్ ప్రారంభంలో కోపాన్ని ఎలా జయించాలి, కోపాన్ని ఎలా వ్యక్తపరచాలి, ఆ కోపం యొక్క విలువ ఏంటి అనే వాటి గురించి ఆ హీరోయిన్ చెప్పిన వర్డ్స్ ఎంత స్ఫూర్తిమంతంగా ఉన్నాయంటే అంత బాగున్నాయి. అంటే ఒక గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ అంత బాగా ఇన్స్పైర్ చేయొచ్చు. ఆమె ప్రేమ, ఆమె ఆ ఇన్స్పిరేషన్ అనేది ఆ హీరో యొక్క జీవన గమనాన్ని మార్చేసింది. సో అది గొప్ప పాత్ర. ఐపీఎస్ అవుతే నీ కోపానికి అధికారం తోడవుతుంది, ఐఏఎస్ అవుతే నీకు అధికారం తోడై ఆలోచన పెరుగుతుంది అనేది. అక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి. సునీల్ గారి పాత్ర ఆయన పక్కకు చూస్తూ పరిగెత్తడం ఉంది. చాలా మంది ఏమంటున్నారు, అక్కడ ఎందుకు పెట్టారు సునీల్ గారి పాత్ర, అసలు సునీల్ గారి పాత్ర ద్వారా ఏం చెప్పదలిచారు, అసలు లాస్ట్ కన్క్లూజన్ ఏంటి అని అంటున్నారు. ప్రతి పాత్రకు కన్క్లూజన్ అక్కర్లేదు. అక్కడ ఒక గొప్ప పాత్ర, అతను నా పేరు సైడ్ సత్యం అంటాడు. అంటే నేను సైడ్కి పరిగెత్తుతాను సార్ అంటే, ఎందుకు ఇప్పుడు ఇది అంటే నేను ఇట్లా సైడ్కే చూస్తాను సార్ ఇది అన్నాడు. అక్కడ కామెడీగా తీసుకున్నా కూడా అట్లా సైడ్కి చూడడం అనేది ఒక డిజాస్టరు, నర్వస్ ప్రాబ్లం అని అన్నారు. సో అదొక రకంగా చెప్పాలంటే అవకరమో ప్రాబ్లమో సంథింగ్ ఏదని అనుకోవచ్చు. అనగానే వెంటనే అక్కడ రామ్ చరణ్ గారు నేను నిన్ను సత్యం అనే పిలుస్తాను అన్నాడు. అంటే ఏ మనిషి లోపల కూడా అవకరాలు స్థానాలు ఏవి కూడా నేను పట్టించుకోను, మనిషిని మనిషిగానే నేను గుర్తిస్తాను, గౌరవిస్తాను అని ఒక సింబాలిజం. అలాగే సినిమా ఆశాంతం వరకు కూడా సునీల్ గారి పాత్ర ఉంది. ఆ సునీల్ గారి పాత్ర ఎంత నమ్మకంగా ఉందంటే రామ్ చరణ్ గారు ఎక్కడెక్కడికి వెళ్తే సునీల్ గారి పాత్ర అక్కడికి వెళ్ళింది. సో అది అఫీషియల్గా అతని వృత్తి ధర్మమే కావచ్చు, కానీ ఏమీ ప్రతిఫలం ఆశించకుండా వృత్తి ధర్మము ఈయన చెప్పిందల్లా నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళాడు. ఒక గొప్ప నమ్మిన బంటు పాత్రలాగా ఉంది. అలాగే లాస్ట్కు ఇంకొకటి అండి, ఇక్కడ అంజలి గారికి ఒక మంచి పాత్ర పర్ఫార్మెన్సు, అక్కడ ఆమె అపియరెన్స్ కానివ్వండి, ఆమె ఆ పాత్ర హావభావాలు రెండు తరాల్లో. అసలు ముందు అంజలి గారి పాత్ర స్టార్ట్ అవగానే తను అంజలి అని మనకు అర్థం కావడానికి ఒక 5-10 నిమిషాలు పడుతుందండి. అంత బాగుంది. మేకప్ కానివ్వండి, ఆహార్యము, అపియరెన్స్ కానివ్వండి, డైలాగ్ డెలివరీ కానివ్వండి, అంత బాగున్నాయి. సో లాస్ట్కి వచ్చేసరికి ఆమె పాత్ర పరిచయం ఎంత బాగుందో పాత్ర కనుమరుగు కావడం కూడా అంతే బాగుంది. అక్కడ స్టార్టింగ్ వినగానే రామ్ చరణ్ గారి డైలాగ్ వినేసి ఈమె మతిస్థిమితం లేదు, ఈమె చెప్పేది కరెక్ట్ కాదు అని అన్నందుకే ఆమె వెళ్ళింది అనుకుంటాం. బట్ అక్కడ ఏంటంటే ఆమెకు స్ట్రైక్ అయింది ఏంటి, మతిస్థిమితము లేదు, ఈమె చెప్పేది పరిగణనలోకి తీసుకోము అని అన్నారు. కాబట్టి ఓకే, నేను ఉంటే డిఎన్ఏ గనక దొరికితే ఇతను జీవితంలో అధికారము చేజిక్కించుకోలేడు, అధికారం చేజిక్కించుకోలేకపోతే ఇతని వల్ల రాష్ట్రానికి జరగాల్సిన మంచి జరగదు అని అర్థమైంది. అంటే తన కొడుకు అవునా కాదా ఏంటి అనేది తెలియడము. సో తను గుర్తించింది కొడుకుగా, కొడుకుకి తెలిసింది తన తల్లి అని తెలిసిన తర్వాత ఇంకా ప్రపంచం గుర్తించాల్సిన అవసరము లేదు, ఇంకేం లేదు. అక్కడికి ఆమె పాత్ర అంతం చేసుకోవడం కూడా చాలా గొప్పగా ఉందండి. పాత్రను ముగించడం కూడా శంకర్ గారు చాలా ఔన్నత్యాన్ని చూపించారు, రకరకాల హావభావాలు కానివ్వండి. సో ఇందులో 2 వ్యవస్థలను శంకర్ గారు సైమల్టేనియస్ గా చూపించారు. ఒకటి రాజకీయము ఎంత భయంకరమైపోయింది, అంటే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడవలసిన వాళ్ళు అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఎన్ని అడ్డదారులు తొక్కుతారు, ఎన్ని మార్గాలను అన్వేషిస్తారు. చివరకు ప్రజాభిమానంతోనే రావాలి అని అనుకున్నప్పుడు ఆ ప్రజాభిమానాన్ని ఓట్లను కూడా డబ్బులు పెట్టి కొనేస్తున్నారు. పైవాడు ఆ పార్టీకి అంత ఇస్తున్నాడు, మనం ఇంత ఇద్దాం అంటే మరి జనం కూడా అది తప్పు అనేది కొత్త జనరేషన్కి తెలుస్తుందా తెలియట్లేదా అనేది ఒక ప్రశ్నార్థకం. ఎందుకంటే కొత్త జనరేషన్ కూడా ఎలా అయిపోతుందంటే ఓటుకి ఇంత ఇస్తున్నారు, మనం వెళ్ళి ఓటు వేస్తున్నాం అన్నట్టు అయిపోయింది. ఇది కరెక్టా కాదా అనే డెఫినేషను పర్ఫెక్ట్గా తీసుకెళ్లారు, బాగుంది. అంటే ప్రజాధనాన్ని 2-3 పాత్రల్లో చెప్పించాడు, ఇలా ఇద్దాము అలా తీసుకుందాం. అంటే అధికారంలోకి రావడానికి ఇలా పంచుదాం, అధికారంలోకి రాగానే ఈ విధంగా మనము లాక్కుందాం. ఇది ఇంత ఓపెన్ అయిపోయింది వాళ్ళ మైండ్లో.
అని ఎంత భయంకరంగా చూపించారు. రాబోయే తరం కూడా అందరూ చూడాలి ఈ సినిమా. చూసి దాంట్లో ఉన్న ప్రతి పాత్ర గురించి, ప్రతి దాని గురించి, ఐఏఎస్ ఐపీఎస్ రెండింటి మధ్యన తేడాలేంటి, ఎవరి విధులేంటి, అధికారాలేంటి, పరిమితులేంటి, పరిధులేంటి, వాళ్ళని ఎవరు నియంత్రిస్తారు, ఒకవేళ ఒక ఆఫీసర్ స్ట్రిక్ట్గా ఉంటే ఎవరెవరు వాళ్ళని అడ్డుకుంటారు, ఎవరు వాళ్ళని నియంత్రించాలని చూస్తారు, వాళ్ళని ఆ నియంత్రించాలని చూసే వ్యక్తి యొక్క స్థాయిని బట్టి ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క ప్రతిస్పందన ఏ స్థాయిలో ఉండాలి, అంటే వీళ్ళ రివల్యూషను ఎంత భయంకరంగా ఉండాలనేది శంకర్ గారు బాగా చూపించారండి. డెఫినెట్ ఈ సినిమాని వేరే సినిమాలతో పోల్చడం కానీ, లేకపోతే ఇటీవల విడుదలైన సినిమాలతో కంపేర్ చేసి, ఎందుకంటే సమకాలీనమైన సినిమా కాబట్టి అందులో అది లేదు, ఇందులో ఇది ఉంది, ఇందులో ఇది లేదు, అందులో అది ఉంది, ఇలాంటి కంపారిజం అంటే పోలిక అనేది అనవసరం అండి. డెఫినెట్లీ ఇది మంచి సినిమా, 100% మంచి సినిమా, చాలా బాగా చేశారు. ఇప్పుడు కొంచెం డివైడ్ టాక్ ఉండవచ్చు, బట్ ఇది డెఫినెట్లీ ఇది మంచి సినిమా అవుతుంది. నాకు తెలిసి ఇంకా ఒకవేళ ఈ హిట్ స్ఫూర్తితో గేమ్ చేంజర్ 2 వచ్చినా ఆశ్చర్యం లేదు, రావాలని కూడా ఆశిద్దాం. వస్తే మరి ఇప్పుడు ఇంత ఆశయంతో, ఇంత నేపథ్యంతో రామ్ చరణ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పదవిని ఎలా నిలబెట్టుకున్నారు, తను అనుకున్నవన్నీ పదవిలో ఇంప్లిమెంటేషన్ చేశారా, మార్పు తీసుకురాగలిగారా, ఎలాంటి మార్పులు తీసుకురాగలిగారు, అవన్నీ సత్ఫలితాలను ఇచ్చాయా అనేది బహుశా అట్లయితే కనుక మనము గేమ్ చేంజర్ 2లో చూడొచ్చేమో. సరే, అలా కూడా జరగవచ్చని ఆశిద్దాము. సో ఇదే అండి, ఇది ఒక కేవలము నా సామాన్య సగటు ప్రేక్షకుడి పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. ఇక్కడ ఒకటి ఏంటంటే, ఏ హీరోలకి ఎవరికి నేను అభిమానిని కాదు, వ్యతిరేకిని కాదు, ఎవరి సినిమాల తరపుని కాదు. సినిమా చూడగానే బాగుంది అనిపిస్తే, కథ బాగుంది, ఇది బాగుంది అని అనిపించేది. ఒక కార్టూన్ వేసేటప్పుడు అయితే ఒక విషయాన్ని ఎలాగ మేము 10-12 విషయాల నుంచి విశదీకరించుకొని దీనికి విమర్శలు వస్తే ఏం చెప్పాలి, దీనికి ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఎంత ఆలోచించి ఒక కార్టూన్ వేస్తామో, అదే విధంగా నేను ఇది ఒక జెన్యూన్గా నేను చెప్తున్నాను. ఈ ఛానల్ కానివ్వండి, నా రివ్యూ కానీ నచ్చితే దయచేసి కామెంట్ చేయండి. మీకు నచ్చకపోయినా కామెంట్ చేయండి, పర్లేదు, నేను దాన్ని స్పోర్టివ్గా తీసుకుంటాను. రాబోయే రివ్యూస్లో నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. ఇంకా మరిన్ని మంచి అప్డేట్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సినిమాల గురించే కాకుండా సమకాలీన సామాజిక రాజకీయ విషయాల మీద నేను అనుకున్న విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మీ ఫీడ్బ్యాక్ కానివ్వండి, మీ సబ్స్క్రిప్షన్ కానివ్వండి, మీ కామెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి నాకు చాలా 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 ఇంపార్టెంట్ అండి. మరిన్ని తర్వాత కొన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటామండి. మీ అందరికీ కూడా సంక్రాంతి, మకర సంక్రాంతి శుభాకాంక్షలతో సెలవు.